పాఠశాలలో వంట చేసే వారికి వేతనాలు పెంచాలి. తక్షణమే అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలి. పాఠశాల వంట కార్మికుల ఆవేదన. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల పరిధి ప్రభుత్వ పాఠశాలలో వంట చేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు అన్నవరంలో నిరసన తెలిపారు. మండల పరిధిలో ఉన్న ప్రతి పాఠశాల నుంచి వంట చేసే కార్మికులు అన్నవరంలో సమావేశమై ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న 3,000 జీతం సరిపోవడం లేదని, ఒక రోజు కూలి పనికి వెళ్తే సుమారు 400 రూపాయలతో భోజనం వసతి కల్పించి ఇస్తున్నారని, పాఠశాలలో ఎండ వాన ఆరోగ్యం క్షీణించిన సందర్భాలలో కూడా పిల్లలకు ఇబ్బంది కలగకుండా వారికి పౌష్టికాహారం అందిస్తున్నామని, అటువంటిది మాకు 3,000 రూపాయలు నెలసరి జీతం కనీసం కట్టెలకు కూడా సరిపోవడం లేదని, అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ మెనూ ప్రకారం ప్రభుత్వం ఇచ్చే వేతనం సరిపోవట్లేదని, ఇలా అయితే మా కుటుంబ సభ్యులతో మేము ఎలా బతకాలని, గ్రామాల్లో ఉన్న ఆశా వర్కర్లకి నెలకు 8,000 రూపాయల వేతనం అందిస్తున్నారని, వారు నెలకు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే మీటింగ్స్ కి అటెండ్ అవుతారు. అటువంటిది వారికి 8,000 జీతాన్ని ప్రభుత్వం అందిస్తుంది. కానీ నిత్యం పనిచేసే మాకు కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవడం ఎంతో దౌర్భాగ్యమని, తక్షణమే అధికారులు స్పందించి మాకు జీతాలు పెంచాలని, లేదంటే పాఠశాలలో వంట చేసే కార్యక్రమానికి స్వస్తి పలికే పరిస్థితి ఏర్పడుతుందని పాఠశాలలో వంట చేసే కార్మికులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చింతపల్లి మండలం అల్లూరు జిల్లా మాకు కనీస వేతనము కనీసం రోజుకు కూడా 100 రూపాయలు గిట్టుబాటు లేదు. మాకు కనీస వేతన కనీసం 5,000 చేసినా సాగాలి. ఏ ప్రభుత్వమైనా వస్తే మేము 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు సర్వీస్ తో చేస్తున్నాము. ఏదో ప్రభుత్వం వస్తే మాకు ఆ ఆశతో మాత్రమే మేము కష్టపడి మేము చేస్తున్నాం. ఆశా వర్కర్కి 10,000 ఇస్తున్నారు, మరి సీపర్కి 6,000 ఇస్తున్నారు, అంగన్వాడికి ఆయనకి 8,000 ఇస్తున్నారు, మరి అంగన్వాడికి 11,000 ఇస్తున్నారు. అలాగా మేము కూడా రోజు ఉదయం 8 గంటలకు వస్తే మేము 1 గంటకి వెళ్తున్నాము. మేము బయట పనులకు వెళ్ళలేదు. బయట పనులు కూలి పనులకు ఎవరు వంగనించుకోరు. మేము సొంత పనులు చేసుకొని అదే ఆ డబ్బులతోనే బతకాలంటే చాలా కష్టం అయిపోతుంది. అందుకు ప్రభుత్వం ఏదో ఒక విధంగా మాకు జీతాలు పెంచాలి, మాకు కనీస వేతనం ఇవ్వాలి, మాకు ఏదో మాకు సరిపోయేటట్టు. మేము అలాగా మేము ఏ పనికి కూడా వెళ్ళడానికి లేదు. ఎవరైనా బయట పనికి వెళ్తే వాళ్ళు కూలి పనికి పెట్టుకోరు. సొంత పనికే అలాగా ఆ డబ్బులతోనే మేము జీవిస్తున్నాము. కానీ ఒక్కొక్కరు 20 సంవత్సరాలు సర్వీస్ తో చేస్తున్నాము. అలాగని ఊళ్ళో ఒత్తిడి తింటున్నారు, ఇక్కడ వచ్చేటి తినేస్తున్నారు, వాళ్ళే చెయ్యాలా వీరే చెయ్యాలా అని మన యూనియన్ తరపు కూడా మేము యూనియన్ లో ఉన్నాము. యూనియన్ ఒక కలిసికట్టుగా ఉండి మేము ఒక యూనియన్ ఏ కష్టం వచ్చినా ఒక వంట వాళ్ళకి ఎలుపరికి గాని కుక్కు గాని ఆయకు గాని ఏ కష్టం వచ్చినా సరే ఈ 260 స్కూళ్ళు ఈ 260 స్కూల్లో ఒక ఇంచుమించు 400 మంది ఉన్నారు. వాళ్ళు కనీసము వాళ్ళకి ఏం జరిగినా సరే ఈ ఎంతమంది కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నారు. నేను అందరు కూడా యూనియన్ ఉండాలా. ఇటు ఎవరు కూడా ఊళ్ళో ఒత్తిడి కొంతమంది నాయకులు వచ్చి మేం చేస్తాము అనడానికి ఇన్ని రోజులు 100 రూపాయలు కూడా 100 రూపాయలతో చేసుకొని వచ్చి ఈ రోజు 3,000 అయింది. రేపు ప్రభుత్వం వస్తే ఏదైనా పెంచుతారని ఆస్తో మేము చేస్తున్నాము. అందుకో ఎవరు వచ్చి ఏం చేసినా సరే మీరు చేసే పనుల మాత్రం ఎవరు కూడా తీయడానికి లేదు. మనమే చెయ్యాలా, మనమే ఉండాలా, కష్టపడి చేద్దాము. ఏదో ఆశతో మాత్రమే చేస్తున్నాం. మాకు కనీస వేతనం ఇవ్వాలి. కనీసము మాకు గుర్తించి వంట వాళ్ళకి గుర్తించి మాకు అందరికి గుర్తిస్తున్నారు. మినో పక్కన వండుతున్నాం, ఇది 2 మంది 2 మంది వండుతున్నాము, ఏది చెయ్యమంటే నేను చేస్తున్నాము, ఏదైనా మేము రెడీ ఉన్నాము. కానీ మేము 25,000 దాకా మాకు కనీస వేతనం ఇస్తే కానీ మాకు కష్టం తీరదు. అందుకు మనం యూనియన్ జరుపుకుని కానీ మనం ఇలాగ ఏదైనా సరే ఎవరు పిలిచినా సరే మనం మొత్తం ఒక్కరు కూడా మిస్ చేయకుండా ఈ వంట వాళ్ళు మానకుండా ఎప్పుడు కూడా మనము ఏదైనా మన కుటుంబాల్లో మనం వదిలేస్తామంటేనే వేరే వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉండాలి. 25 ఇవ్వాలి. చెప్పండి. బిర్యానీ